ఓకే, గుడ్ మార్నింగ్ విద్యార్థులు. ఈరోజు 8వ తరగతి తెలుగు మీడియం నందు మనం కొన్ని లెక్కలు చేసుకుందాం. ఒక సంఖ్యను 5:3 నిష్పత్తిలో 5:3 నిష్పత్తిలో 2 భాగాలుగా విభజించిరి. ఒక భాగము రెండవ భాగము కంటే 10 ఎక్కువ అయినా ఆ సంఖ్యను 2 భాగాలు కనుగొనము. ఇట్లాంటి లెక్కలు ఇచ్చినప్పుడు మనం ముందు లెక్కని త్వరగా చదవాలి. ఒకదానికి 10 సార్లు చదవాలి. చదివితే మనకి జవాబు ఈజీగా తడుతుంది. దీన్ని ఏమంటారంటే తర్కము అంటారు కొంతమంది. ఇది మనకి 8వ తరగతి అధ్యాయం 2లో ఏకచరరాశిలో రేఖీయ సమీకరణాలు అనే అధ్యాయంలో కలదు. ఏకచరరాశిలో రేఖీయ సమీకరణాలు అనే అధ్యాయంలో 49వ పేజీలో 4వ లెక్క. మళ్ళీ చదువుతాం చూడండి. ఒక సంఖ్యను 5:3 నిష్పత్తిలో 2 సమభాగాలుగా విభజించిరి. 2 సమభాగాలుగా విభజించేశారు. ఒక భాగము రెండవ భాగము కంటే 10 ఎక్కువ అయినా ఆ సంఖ్యను 2 భాగాలు కనుగొనము. ఒక సంఖ్యను 5:3 నిష్పత్తిలో ఆన్సర్. ఒక సంఖ్యను 5:3 నిష్పత్తిలో 2 భాగాలు చేశారు. ఎన్ని భాగాలు చేశారు? దీన్ని 2 భాగాలు చేసిరి. 2 భాగాలుగా విభజించిరి. ఆ సంఖ్యలు 5x 3x అనుకొనము. ఒక భాగము రెండవ భాగం కంటే 10 ఎక్కువ. ఒక భాగము రెండవ భాగము కన్నా ఎంత ఎక్కువ అంటే 10 ఎక్కువ. దిస్ ఇస్ గివెన్ అంటే టెక్స్ట్ బుక్లో ఉంది. ఇండైరెక్ట్గా ఎక్కువ అని ఎప్పుడైతే చెప్పారో దీనికి ప్లస్ గుర్తు వేయాలని అర్థం. తక్కువ అన్నాడు అనుకోండి, మైనస్ గుర్తు వేయాలి. తక్కువ అంటే ఏ గుర్తు వేయాలి? మైనస్ గుర్తు వేయాలి. సో 5x = 3x + 10. దిస్ ఇస్ గివెన్ అంటే టెక్స్ట్ బుక్లో అన్నట్లు లెక్క. +3x రెండో వైపు పక్షాంతరం చెందిన 5x అనేది పక్షాంతరం చెందితే గుర్తు మారుతుంది. 5xలో నుంచి 3x తీసేస్తే 2x = 10. 1 2 2 5 2 10. సో x = 5. కానీ కనుక్కోవాల్సిన జవాబు ఇది కాదు. ఏంటి చెప్పండి ఎవరైనా సరే? 2 భాగాలు కనుక్కోవాలి. వెరీ గుడ్. ఏం కనుక్కోవాలి? 2 భాగాలు కనుక్కోవాలి. సో కావలసిన సంఖ్య మనం ఆ భాగాలు కనుక్కోవాలి. ఏంటంటే ఆ సంఖ్య కావలసిన సంఖ్య మొత్తం ఎంత భాగాలు? 5x ఒకటట, 3x ఒకటట. మొత్తం 5 × 3 8x. 8 × x అంటే 5. 8 5 40. ఆ సంఖ్యలోని భాగాలు ఒకటంతా 5x అట. ఒకటంతా 5x. 5 × 5 = 25. రెండవ సంఖ్య 3x. 3 × 5. 3 5 ఎంత? 15. దిస్ ఈజ్ ఆన్సర్. ఓకేనా? థ్యాంక్ యూ. తర్వాత ఇంకో లెక్క చేద్దాం. తర్వాత లెక్క ఏంటంటే 5వ లెక్క. దీని తర్వాత లెక్కే. ఒక సంఖ్యను 3 రెట్లు చేసి ఒక సంఖ్యను
3 రెట్లు చేసి, ఎన్ని రెట్లు చేశాడు? 3 రెట్లు చేశారు. 2 కలిపారు. 2 కలపడం అంటే గుర్తేంటి ఇక్కడ? ప్లస్. రెట్లు అంటే గుణకారము. వచ్చిన ఫలితము, ఫలితం అంటే ఈజీక్వల్ అదే సంఖ్యను 50 తీసివేసినప్పుడు తీసివేత గుర్తు మైనస్. వచ్చిన ఫలితము సమానము, సమానం అంటే ఈజీక్వల్ ఆ సంఖ్యలో కనుగొనము. మనకి ఈ లెక్కలోనే మాట్లాడేటప్పుడే మనకి చాలా సింబల్స్ లేక గుర్తులు మనకి ఇచ్చారు లెక్కలో. ఏమేంటి మళ్ళీ చెప్తుంది చూడండి. నేను ఒక సంఖ్యను 3 రెట్లు, రెట్లు అంటే గుణకారము, 2 కలిపినప్పుడు అంటే ప్లస్ గుర్తు, ఫలితము, ఫలితం అంటే జవాబు ఈజీక్వల్ అదే సంఖ్యకు 50 తీసివేసినప్పుడు తీసివేత అంటే మైనస్ గుర్తు, వచ్చిన ఫలితము సమానము, సమానం అంటే ఈజీక్వల్ ఒక సంఖ్య ఎక్స్ అనుకుందాం. ఫస్ట్ ఏంటి? ఒక సంఖ్య ఎక్స్ సే అనుకునము. ఎక్స్ సంఖ్యకు ఎన్ని రెట్లు? 3 రెట్లు. ఒక సంఖ్యకు 3 రెట్లు. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3x. 3xకి ఎంత కలపమన్నాడు? 2 కలపమన్నాడు. 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు అదే సంఖ్యకు ఎక్స్కి అదే సంఖ్యను 50 తీసివేసినప్పుడు 50 తీసివేయాలి. 50 మైనస్ ఎక్స్. ఇక్కడ చూడండి, అదే సంఖ్యను 50 నుంచి తీసివేశాడు. అదే సంఖ్యను ఎక్కడి నుంచి చేశాడు? 50 నుంచి తీసేశాడు. దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ పక్షాంతరం చెందితే ప్లస్ ఎక్స్ అవుతుంది. 3x మైనస్ ఎక్స్ రెండు వైపుకి వస్తే ప్లస్ ఎక్స్, ప్లస్ 2 రెండు వైపుకి వస్తే మైనస్ 2. దిస్ ఈజ్ ఈక్వల్ టు 50 మైనస్ 2. 4x ఈజ్ ఈక్వల్ టు 48. 1 4 12 48. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ అంతా 12. ఎక్స్ అంటే ఏంటి? కావలసిన సంఖ్య. దేర్ఫోర్ కావలసిన సంఖ్య ఎంతట? 12. ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.